హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము తెలంగాణ టెట్ ఎగ్జామ్లో నిర్వహించిన 18/1/2025లో నిర్వహించినటువంటి టెట్ పరీక్షలో సంబంధించి ఇంగ్లీష్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ఈ క్వశ్చన్ సిరీస్లో ఇది 20th పేపర్ అమ్మ. సో దీంట్లో ఉన్నటువంటి 30 బిట్స్ని మనం ఈ వీడియోలో అయితే సాల్వ్ చేద్దాము. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు తెలిసి ఎవరైనా తెలంగాణ టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి అమ్మ. ఫస్ట్ 61 నుంచి 65 ప్రశ్నలు మనకి కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మీద ఇచ్చారు. సో కాబట్టి మనకు ఒక ప్యాసేజ్ ఇచ్చారు, రాన్ ఆఫ్ కచ్ ఈజ్ ఎ వ్యాస్ట్. రాన్ ఆఫ్ కచ్ గురించి ఇచ్చారమ్మా ఇది ప్యాసేజ్. సో ఈ ప్యాసేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ మనకైతే కింద అడుగుతాడు. సో రాన్ ఆఫ్ కచ్ ఏ విధంగా ఏర్పడింది అనేది ఈ ప్యాసేజ్ యొక్క ముఖ్యమైనటువంటి అంశము. సో అలాగే అక్కడ ఉండేటువంటి కల్చర్ ఏ విధంగా ఉంటుంది, అలాగే రాన్ ఆఫ్ కచ్లో మాన్సూన్ టైంలో ఏ రకంగా ఉంటుంది, సమ్మర్లో ఏ రకంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మీరు చదివితే మెయిన్గా మనకి రాన్ ఆఫ్ కచ్ గురించి ఇస్తాడనమాట. అలాగే అక్కడ ఉండేటువంటి వైల్డ్ లైఫ్ ఏ రకంగా ఉంటుంది, హ్యాబిటేట్స్ ఎలా ఉంటాయి, సో డైవర్స్ వైల్డ్ లైఫ్ ఉంటుంది, అలాగే పింక్ ఫ్లెమింగోస్ ఉంటాయి, రేర్ ఇండియన్ వైల్డ్ యాస్ ఉంటుందని కూడా చెప్తున్నాడు. అలాగే అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ గురించి, అక్కడ ఉన్నటువంటి కల్చర్ గురించి కూడా మనకి పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలాగే ఇక వాళ్ళు ఉండేటువంటి హౌసెస్ సిలిండ్రికల్ మడ్ హౌసెస్ అని, అలాగే అక్కడ ఉండేటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ కుర్చీ, ఎంబ్రాయిడరీ, టై డై టెక్స్టైల్స్, లెదర్ వర్క్, పాటరీ, అలాగే రోగాన్ పెయింటింగ్ ఒక ఫ్యామిలీకి మాత్రమే చెంది ఉంటుంది, ఒక వన్ ఫ్యామిలీకి మాత్రమే చెంది ఉంటుంది అని చెప్తున్నాడు. సో ఇది సింపుల్గా ఈ పారాగ్రాఫ్ యొక్క మీనింగ్, మీరు కూడా ఒక్కసారి చదవండి. సో ఇక్కడ మనకి యాజ్ పర్ ద ప్యాసేజ్ ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ద ఫాలోయింగ్ క్రాఫ్ట్ ఈజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ది ట్రైబల్ సెటిల్మెంట్స్ ఆఫ్ కచ్. సో రాన్ ఆఫ్ కచ్లో మనకు చదివాము ఇందాక, కుర్చీ ఎంబ్రాయిడరీ ఉంది, రోగాన్ పెయింటింగ్ ఉంది, లెదర్ వర్క్ ఉంది. గ్లాస్ బ్లోయింగ్ అనేది ఎక్కడా కూడా మనకి పారాగ్రాఫ్లో లేదు కాబట్టి ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నాట్ అన్నాడు కాబట్టి. తర్వాత ద జియోలాజికల్ ప్రాసెస్ మెన్షన్డ్ అబౌట్ ద ఫార్మేషన్ ఆఫ్ రాన్ ఆఫ్ కచ్. సో ఎలా వచ్చింది జియోలాజికల్ ఎఫెక్ట్, షిఫ్ట్ వల్ల వచ్చింది. ఇట్ ఈస్ డిస్కనెక్టెడ్ విత్ ద సీ అని చెప్పేసి మనకి సెంటెన్స్లో ఉంది. జియోలాజికల్ షిఫ్ట్స్ వల్ల వచ్చిందని మనం ఇందాక సెంటెన్స్ చదివేటప్పుడు చూసాం. సో కాబట్టి ఆప్షన్ 4 మనకి కరెక్ట్ అవుతుందమ్మా. తర్వాత రాన్ ఆఫ్ కచ్ దిస్ యూనిక్ ఫ్యూచర్ క్యారెక్టరైజెస్ ద ట్రెడిషనల్ హట్స్. మన ట్రెడిషనల్ హట్స్ అనుకున్నాం, సిలిండ్రికల్ హట్స్ బిల్ట్ విత్ మడ్స్ అని చెప్పారు. సో ఇక్కడ అదే చూడండి, ఆప్షన్ అదే ఉంది. దే హ్యావ్ సిలిండ్రికల్ షేప్స్ అండ్ ఆర్ మేడ్ ఆఫ్ మడ్. సో ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ కూడా పారాగ్రాఫ్ నుంచి వస్తాయి కాబట్టి పారాగ్రాఫ్ ఒకసారి 2 సార్లు చదివితే ఆటోమేటిక్గా మనకి ఆన్సర్స్ అనేవి ఇందులోనే ఉంటాయి. వాట్ హ్యాపెన్స్ టు ద రాన్ ఆఫ్ కచ్ డ్యూరింగ్ ద మాన్సూన్ సీజన్. సో మాన్సూన్ సీజన్లో ఏమవుతుంది అది కూడా ఇచ్చాడు మనకి. ఇట్ టర్న్స్ వెట్లాండ్. సో మాన్సూన్లో ఏమవుతుందనో వెట్లాండ్ అవుతుంది ఆ వర్షం వల్ల. అందుకని గల్ఫ్ ఆఫ్ కచ్ ఫ్రమ్ వెస్ట్, గల్ఫ్ ఆఫ్ కాంబే ఫ్రమ్ ఈస్ట్, ఆ రీజియన్ అంతా కూడా వెట్లాండ్ కింద మారుతుందని చెప్పాము. సో కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. సో పారాగ్రాఫ్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ద యూనిక్ ఆర్ట్ ఫామ్ ఈజ్ ప్రిజర్వ్డ్ బై ఎ సింగిల్ ఫ్యామిలీ. ఇది కూడా మనం పారాగ్రాఫ్లో చూసాం, రోగాన్ పెయింటింగ్. సో పెయింటింగ్ అనేది ఓన్లీ ఒక ఫ్యామిలీకి మాత్రమే చెంది ఉంటుంది, ఆ ఆర్ట్ మాత్రం అని అన్నాం కదా. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతున్నాము. ఇవి పారాగ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్స్. తర్వాత నెక్స్ట్ ఇది చూడండి, సమీర్ నెవర్ మైండ్స్ డాష్ ద డిజర్వింగ్ పర్సన్స్. నెవర్ మైండ్స్ అన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో హెల్పింగ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. హెల్పింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకి మిగతా ఆప్షన్స్ ఒకసారి చూస్తే ఇన్ హెల్పింగ్ అంటే సమీర్ నెవర్ మైండ్ ఇన్ హెల్పింగ్, మైండ్స్ రాదు అప్పుడు. ఎప్పుడైతే మైండ్స్ వచ్చిందో ఆటోమేటిక్గా ఇన్ అనేది రాదు కాబట్టి సమీర్ నెవర్ మైండ్స్
హెల్పింగ్ ద డిజర్వింగ్ పర్సన్స్. ఇక్కడ మైండ్ అని ఉంటే అంటే ప్లోరల్ అయి ఉంటే మైండ్ అని ఉంటే ఇన్ హెల్పింగ్ అనేటువంటి అర్థంలో వస్తుంది. సో హెల్ప్స్ అనేది రాదమ్మా, ఆల్రెడీ మైండ్స్ అనేది మనకి వెర్బ్ వాడసాం కాబట్టి ఇక్కడ హెల్పింగ్ అనేది వస్తుంది కాబట్టి హెల్పింగ్ అని మాత్రమే వస్తుంది. నెక్స్ట్, విశాల్ ఈజ్ వెరీ సెన్సిటివ్. విశాల్ ఈజ్ వెరీ సెన్సిటివ్. హీ ఆల్వేస్ షోస్ సింపతి ఫర్ ద పీపుల్ హూ ఆర్ సఫరింగ్. సో అతను సింపతి చూపిస్తాడు అందరి మీద అండ్ హీ ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ పర్సన్ అని చెప్తున్నాడు. సో అలాంటి వ్యక్తుల్ని ఏమంటారు అంటే కంపాషనేట్ అంటారు. కంపాషనేట్ అంటారు. సో కంపాషనేట్ అంటే అర్థం ఏంటంటే షోయింగ్ సింపతి, షోయింగ్ సింపతి. షోయింగ్ సింపతి టు అదర్స్. షోయింగ్ సింపతి ఆర్ కన్సర్న్ ఫర్ అదర్స్, ఇది మనకు వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఆయన సింపతి చూపిస్తాడు అంటున్నారు, అంటే వేరే వాళ్ళ మీద జాలి చూపిస్తాడు అంటున్నారు కాబట్టి కంపాషనేట్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఒకసారి ఆప్షన్స్ కూడా చెక్ చేద్దాం. ఎస్, కంపాషనేట్ ఉంది. సో కంపాషనేట్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మెట్రిక్యులస్ అంటే దీనికి కూడా మనకు అర్థం తెలియాలి కదా. ఒకవేళ మనకి వేరే పేపర్స్లో ఈ మెట్రిక్యులస్ అంటే ఏమిటని అడగచ్చు. షోయింగ్ గ్రేట్ అటెన్షన్ అమ్మ, షోయింగ్ గ్రేట్ అటెన్షన్, గ్రేట్ అటెన్షన్. సో అది మెట్రిక్యులస్ అనే పదానికి అర్థము. తర్వాత ప్లాసిడ్ అంటే ఎక్సైటెడ్. ప్లాసిడ్ అంటే అర్థం ఏంటంటే ఎక్సైటెడ్ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఎక్స్ట్రావర్ట్ అంటే హీ ఈజ్ ఫోకసెస్ ఆన్ సోషల్ ఇంటరాక్షన్, ఫోకస్ ఆన్ సోషల్ ఇంటరాక్షన్, సోషల్ ఇంటరాక్షన్. సో కాబట్టి ఎక్స్ట్రావర్ట్. కాబట్టి దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే కంపాషనేట్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూస్తే ఇక్కడ దీంట్లో ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ద స్టూడెంట్స్ అలాంగ్ విత్ ద టీచర్. సో దిస్ ఈజ్ ఆల్ ఎ ప్లూరల్ సెంటెన్స్. స్టూడెంట్స్తో అలాంగ్ విత్ ద టీచర్తో పాటు విద్యార్థులందరూ అని వస్తుంది. టీచర్తో పాటు విద్యార్థులందరూ అంటే ఇది ప్లూరల్ అమ్మ. ప్లూరల్ అయినప్పుడు వజ్ అనేది దేనికి వాడతాం మనము? సింగులర్ సబ్జెక్ట్ ఉంటే వాడతాం. వజ్ అనేది మనము సింగులర్ సబ్జెక్ట్ ఉంటే వాడతాం. ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది, ఇక్కడ ఏ సబ్జెక్ట్ ఉంది? ప్లూరల్ సబ్జెక్ట్ ఉంది. టీచర్తో పాటు విద్యార్థులు, టీచర్తో పాటు విద్యార్థులు అని వస్తుంది. ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం రావాలి మనకి? వర్ అని రావాలి. వజ్ ఇచ్చాడు కాబట్టి ఏది రాంగ్ సెంటెన్స్ అంటే సి అనేది మనకి రాంగ్ వర్డ్ అనమాట. టీచర్ వర్ అని ఉండాలి, లాఫింగ్ అట్ ద జోక్ అనేది. సో సి ఈజ్ ద రాంగ్ ఆన్సర్. చూడండి ఇక్కడ సి అనేది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఈ 4 సెంటెన్స్లో మనకి గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నాడు. కరెక్ట్ సెంటెన్స్ అడుగుతున్నాడు, గ్రామటికల్లీ కరెక్ట్. ఇక్కడ చూడండి, చిల్డ్రన్స్ ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఎ నేషన్. చిల్డ్రన్స్ అన్నాడు. చిల్డ్రన్ అంటేనే ప్లూరల్ అమ్మ. మళ్ళీ చిల్డ్రన్స్ అన్నాడు, మనము చిల్డ్రన్ అని రాయాలి. చిల్డ్రన్ అంటేనే ప్లూరల్, మళ్ళీ దానికి రాయకూడదు. ఒకవేళ అలా రాయాల్సి వస్తే అపాస్ట్రఫీ ఎస్ పెట్టాలి. సో ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ పెట్టలేదు, ఎస్ ఉంది కాబట్టి ఇది రాంగ్ సెంటెన్స్, గ్రామటికల్లీ నాట్ కరెక్ట్. ఇండియా హ్యాజ్ ఎ లార్జ్ రిజర్వ్ ఆఫ్ ది ఐరన్ ఓర్ అన్నాడు. హ్యాజ్ ఏ రావాలి, ఇక్కడ ఏ రావాలి. ఇండియా హ్యాజ్ ఏ లార్జ్ రిజర్వ్ ఆఫ్ ఐరన్ ఓర్, ఇక్కడ ది అవసరం లేదమ్మా కాబట్టి ఇది కూడా గ్రామటికల్లీ రాంగ్ సెంటెన్స్. సో కరెక్ట్ సెంటెన్స్ అంటే ద వరల్డ్ ఈజ్ ద హ్యాపీయెస్ట్ ప్లేస్. సో ఇది కరెక్ట్ సెంటెన్స్, మనకు ఆన్సర్ కూడా అదే. టాగూర్ వాజ్ ద గ్రేట్ పోయట్ అనకూడదు, వాజ్ ఏ గ్రేట్ పోయట్ అనాలి.
ఠాగూర్ వాజ్ ఏ గ్రేట్ పోయట్. ఇక్కడ ది డెఫినెట్ ఆర్టికల్ వాడకూడదు, ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ వాడాలి. సో కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3 అవుతుంది. ఇక్కడ దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చమన్నాడు. హీ ప్రజెంటెడ్ ఏ గిఫ్ట్ టు హర్. హీ ప్రజెంటెడ్ ఏ గిఫ్ట్. సో ఇక్కడ ఏ గిఫ్ట్ అనేది ఆబ్జెక్ట్ అమ్మా, హీ అనేది సబ్జెక్టు. సో ప్రజెంటెడ్ అనేది ఏ టెన్స్ మనకి సింపుల్ పాస్ట్. ప్రజెంటెడ్ అనేది మనకి సింపుల్ పాస్ట్ వస్తుంది కాబట్టి సెంటెన్స్లో మనకేమొస్తుంది, వాజ్ ప్రజెంటెడ్ అని రావాలి. సెంటెన్స్లో మనకేం రావాలి, వాజ్ ప్రజెంటెడ్ అని రావాలి. సో కాబట్టి మనకి సెంటెన్స్ ఏమవుతుంది, ఏ గిఫ్ట్ వాజ్ ప్రజెంటెడ్ అన్నది కాస్త ఏమవుతుంది, వాజ్ ప్రజెంటెడ్ టు హర్ బై హిమ్. ఏ గిఫ్ట్ వాజ్ ప్రజెంటెడ్ టు హర్ బై హిమ్. సో ఇది కరెక్ట్ మనకి పాసివ్ వాయిస్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఏ గిఫ్ట్ ఈజ్ ప్రజెంటెడ్ టు హిమ్ బై హర్. టు హిమ్ కాదు కదా, అతను ఇస్తున్నాడు. ఈ సెంటెన్సే మారిపోయింది. ఆమె చేత అతనికి ఇవ్వబడిందని వస్తుంది. ఏ గిఫ్ట్ విల్ బీ ఎందుకు వస్తుందమ్మా, ఆల్రెడీ ఇచ్చేశాడు, సింపుల్ పాస్ట్. విల్ బీ ఎందుకు వస్తుంది, ఇది ఫ్యూచర్ కదా, ఇది ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఇది తప్పు. ఏ గిఫ్ట్ హ్యాస్ బీన్ ఎందుకు వస్తుంది, ఇక్కడ ఏం పర్ఫెక్ట్ టెన్స్ లేదు కదా కాబట్టి ఇది కూడా తప్పు. చూడండి, ఏ గిఫ్ట్ వాజ్ ప్రజెంటెడ్ టు హర్ బై హిమ్. సో ఆప్షన్ 4 మనం ఇందాక రాసుకున్నాం కదా, అది మనకి రైట్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, హీ వాక్డ్ స్లోలీ బ్యాక్ టు ద కిచెన్. స్లోలీ, ఇక్కడ స్లోలీ అనేది అడ్వర్బ్ అమ్మ, ఎందుకంటే అది వెర్బ్ని మాడిఫై చేస్తుంది లేదా వెర్బ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెమ్మదిగా నడుస్తున్నాడు, కిచెన్ వైపు నడుస్తున్నాడు. ఎలా నడుస్తున్నాడు అంటే నెమ్మదిగా నడుస్తున్నాడు. సో వెర్బ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అన్ అడ్వర్బ్ ఆఫ్ మేనర్. అడ్వర్బ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అడ్వర్బ్ ఆఫ్ టైం ఉంటుంది, అడ్వర్బ్ ఆఫ్ రీజన్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది అడ్వర్బ్ ఆఫ్ మేనర్, అతను ఎలా ప్రవర్తిస్తున్నాడు అనే దాన్ని బట్టి కదా వచ్చింది. కాబట్టి ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, చూస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. సో ఇచ్చిన వాటిలో మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఏంటన్నాడు. సో ఫస్ట్ సెంటెన్సే ద బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ లెర్నింగ్. సో నేర్చుకోవడంలో ఉండేటువంటి బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఈజ్ దట్ నో వన్ కెన్ టేక్ ఇట్ అవే ఫ్రమ్ యూ. సో ఏదైతే మనం నేర్చుకున్నామో దాన్ని ఎవరు మన నుంచి తీసుకోలేరు అనేటువంటి అర్థంలో సెంటెన్స్ ఉంది. సో కాబట్టి ఇది కరెక్ట్గా ఉంది. ద బ్యూటిఫుల్ థింగ్ ఇట్ అబౌట్ ఏంటి, మళ్ళీ ఇట్ రాదు ఇక్కడ, ఇట్ అబౌట్ లెర్నింగ్ కాదు. నెక్స్ట్ ద బ్యూటిఫుల్ థింగ్ దట్ కూడా రాదమ్మా, ఇక్కడ ప్రిపోజిషన్ అనవసరం, థింగ్ అబౌట్ రావాలి. ఆల్రెడీ ఒక ప్రపోజిషన్ వచ్చేసింది, మళ్ళీ డబుల్ ప్రిపోజిషన్ వచ్చేసింది. డబుల్ ప్రిపోజిషన్స్ రావు, దట్ అబౌట్, ఇట్ అబౌట్. బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ కెన్, మళ్ళీ కెన్ ఎందుకు వస్తుంది, ఇక్కడ మోడల్ వర్బ్ అవసరం లేదు. సో కాబట్టి మనకి ఫస్ట్ సెంటెన్సే కరెక్ట్ అమ్మ. ద బస్ వాజ్ లేట్, ఇక్కడ మనకు కరెక్ట్ ప్రిపోజిషన్ రాయాలి. లేట్ బై 30 minutes, అంటే లేట్గా వస్తుంది. ఎన్ని నిమిషాలు అంటే 30 నిమిషాలు లేట్గా వస్తుంది. ఫ్రమ్ 30 minutes రాదు కదా, 30 నిమిషాల నుండి కాదు కదా, 30 నిమిషాల్లో కాదు కదా, 30 నిమిషాలతో రాదు. విత్ అంటే తో వస్తుంది, ఇన్ అంటే లో, ఫ్రమ్ అంటే నుండి, సో బై. సో 30 నిమిషాలు ఆలస్యముగా వస్తుంది అనే ఉద్దేశంలో మనం బై అనేది ఉపయోగిస్తాము. కాబట్టి ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ఓల్డ్ హ్యాబిట్స్ డై హార్డ్. డై హార్డ్ అంటాం కదా, సో అలా మచ్ హార్డ్లీ, టూ హార్డ్ అయి రావు, డై హార్డ్. కాబట్టి ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద బాయ్ సెడ్ టు మీ ప్లీజ్ గివ్ మీ సంథింగ్ టు ఈట్. సో ఇది రిపోర్టెడ్ స్పీచ్లో రాయాలి. సో మనకి డైరెక్ట్ స్పీచ్లో ఉంది, దీన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుకోవాలి. ద బాయ్ సెడ్ టు అన్నప్పుడు మనం టోల్డ్ రాస్తామమ్మా, కానీ ఇక్కడ ప్లీజ్ ఉంది చూడండి. ఎప్పుడైతే ప్లీజ్ ఉందో ద బాయ్ రిక్వెస్టెడ్ టు మీ అవుతుంది. ద బాయ్ రిక్వెస్టెడ్ టు మీ, ఏం చేయమన్నాడు, రిక్వెస్టెడ్ టు మీ ఏమన్నాడు, గివ్ మీ సంథింగ్ టు ఈట్.
రిక్వెస్టెడ్ ఏమన్నాడు, గివ్ మీ సంథింగ్ టు ఈట్ అన్నాడు. సో మీ అనేది ఏమవుతుందమ్మా ఇప్పుడు హిమ్ అయిపోతుంది. మీ అనేది ఇక్కడ ఏమవుతుంది హిమ్ అవుతుంది. ఎందుకంటే అతను అడుగుతున్నాడు కదా, బాయ్ కదా, బాయ్ ఏమవుతాడు ఇక్కడ మీ, అతనికి ఇమ్మని అడుగుతున్నాడు కాబట్టి రిపోర్టెడ్ స్పీచ్లో వచ్చేటప్పటికి హిమ్ అవుతుందమ్మా. కాబట్టి ద బాయ్ రిక్వెస్టెడ్ మీ ఇక్కడ ఆల్రెడీ ద బాయ్ రిక్వెస్టెడ్ మీ అంటే సెడ్ టు మీ ప్లీజ్ అనేది చూసామా, ఇదంతా రాస్తాం. ఏమొచ్చింది, ద బాయ్ రిక్వెస్టెడ్ మీ ఏమన్నాడు, టు గివ్ హిమ్, గివ్ మీ అన్నాడు కదా, ఇక్కడ ఏమవుతుంది టు గివ్ హిమ్ సంథింగ్ టు ఈట్. ఇంక ఈ సెంటెన్స్ అంతా అలాగే ఉంటుంది, సంథింగ్ టు ఈట్. కాబట్టి ద బాయ్ రిక్వెస్టెడ్ మీ టు గివ్ హిమ్, ఇక్కడ మారేది ఇవి రెండే అమ్మ. రిపోర్టెడ్ వెర్బ్ ఏదైతే ఉందో సెడ్ టు మీ, మామూలుగా సెడ్ టు అంటే మనం టోల్డ్ అని రాస్తాం, కానీ ఇక్కడ ప్లీజ్ ఉంది కాబట్టి ఈ రెండింటిని కలిపి మనము రిక్వెస్టెడ్ అని ఉపయోగిస్తాం. ఎప్పుడైనా సరే సెంటెన్స్లో మనకి ప్లీజ్ ఉంటే మనము రిక్వెస్టెడ్ అని వాడతాం. కాబట్టి ద బాయ్ రిక్వెస్టెడ్ మీ టు గివ్ హిమ్ సంథింగ్ టు ఈట్, ఇది మనకి కరెక్ట్ రిపోర్టెడ్ స్పీచ్ అవుతుంది. ద బాయ్ రిక్వెస్టెడ్ మీ టు గివ్ హిమ్ ఇది మారుతుంది, మిగతా సెంటెన్స్ అంతా కరెక్టే, యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. రెండే రోజు అట్లే మనకి చేంజ్ అనేది కనపడుతుంది. నెక్స్ట్, ద పర్సన్ హూ వాక్స్ ఇన్ స్లీప్ ఈజ్ కాల్డ్. సో నిద్రలో నడిచే అలవాటు ఉండేటువంటి వ్యక్తిని ఏమంటారని అడుగుతున్నాడు. నిద్రలో నడిచేటువంటి అలవాటు ఉన్నటువంటి వ్యక్తిని. సో ఇక్కడ క్రెడిలస్ అంటే షోయింగ్, దీని అర్థం ఏంటంటమ్మా, షోయింగ్ టూ గ్రేట్, ఏ రెడీనెస్ టు బిలీవ్ థింగ్స్, అంటే షోయింగ్ టూ గ్రేట్ ఏ రెడీనెస్ టు బిలీవ్ థింగ్స్, అంటే దేన్నైనా నమ్మడంలో వాళ్ళు ఒక రెడీనెస్ని చూపిస్తారనమాట. ఖచ్చితంగా నమ్ముతారు, ఒక విషయాన్ని బలంగా నమ్ముతారు, అలాంటి వాళ్ళని క్రెడ్యులస్ అంటాం. సామ్నిలోక్విస్ట్ అంటే సామ్నస్ అంటే స్లీప్ అని అర్థం అమ్మ. దీని మీనింగ్ ఏంటంటే స్లీప్ అని అర్థం. ఇది టాక్ అని అర్థం, అంటే పర్సన్ హూ టాక్స్ ఇన్ దేర్ స్లీప్, పర్సన్ హూ టాక్స్ ఇన్ దేర్ స్లీప్ అంటే నిద్రలో మాట్లాడే వాళ్ళని సామ్నిలోక్విస్ట్ అంటారు. కానైజర్ అంటే ఎక్స్పర్ట్ జడ్జ్, దే ఆర్ సంథింగ్ జడ్జింగ్ అనమాట. ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళు బాగా చెప్తూ ఉంటారు, వాళ్ళని కానైజర్ అంటాం. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సామ్నాబులిస్ట్, ఎందుకంటే ఇక్కడ ఈ స్లీప్ అనేటువంటి అర్థం వస్తుంది. సో నిద్రలో నడిచే అలవాటు ఉన్న వాళ్ళని సామ్నాంబులిస్ట్ అంటారు. సో కాబట్టి ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, యూ కెనాట్ క్వశ్చన్ ద ఆఫీసర్స్ వెరాసిటీ. సో వెరాసిటీకి అర్థం ఏంటంటే హానెస్టీ అమ్మ. వెరాసిటీకి మీనింగ్ ఏంటంటే హానెస్టీ అని అర్థం వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ 1. ఇక్కడ హార్డ్ వర్క్, డిసెప్షన్ అని ఇచ్చాడు, డెడికేషన్ అని ఇచ్చాడు. సో మనకు అవి రాంగ్ ఆన్సర్స్ అవుతాయి. ద 2 men హ్యాడ్ బికమ్ స్టెడ్ ఫాస్ట్ ఫ్రెండ్స్. సో స్టెడ్ ఫాస్ట్ అంటే ఏమిటి అని అడుగుతున్నాడు. ముందు దీనికి అర్థం తెలియాలి కదా. స్టెడ్ ఫాస్ట్ అంటే అర్థం ఏంటంటే, అర్థం తెలిస్తే యాంటనిమ్ రాయొచ్చు. ఫిక్స్డ్ అనం, అలాగే ఇమ్మూవబుల్, అదేవిధంగా రిలయబుల్ అని కూడా వస్తుంది, అంటే నమ్మకంగా ఉంటారు అని. వాళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారని. ఇమ్మూవబుల్ అంటే విడదీయలేనటువంటి స్నేహితులు అయ్యారని స్టెడ్ ఫాస్ట్ అంటే. ఇక్కడ డివోటెడ్ మీన్స్ లాయల్ అని వస్తుంది. స్టేబుల్ అన్నా కూడా స్ట్రాంగ్ అని మీనింగ్ వస్తుంది, ఫిక్స్డ్ అని. అంటే ఇవన్నీ కూడా స్టెడ్ ఫాస్ట్కి మీనింగ్స్ ఇవన్నీ. కానీ మనల్ని ఏం అడిగాడు, యాంటనిమ్ అడిగాడు. సో రిలయబుల్కి అన్రిలయబుల్ కదా. అన్రిలయబుల్ అంటే నాట్ స్టడీ అని,
అంటే దేని మీద కన్సర్న్ ఉండదని. సో కాబట్టి స్టెడ్ ఫాస్ట్కి కరెక్ట్ ఆపోజిట్ ఏంటంటే అన్రిలయబుల్ అమ్మ. ఇక డ్యూటీఫుల్ అంటే అర్థం ఏంటంటే ఒబీడియంట్ అని, ఒబీడియంట్ అని అర్థం వస్తుంది. సో కాబట్టి స్టెడ్ ఫాస్ట్కి కరెక్ట్ యాంటోనిమ్ ఏంటంటే అన్రిలయబుల్, ఆప్షన్ 3 అనమాట. నెక్స్ట్, రాకేష్ ఈజ్ సో మచ్ కన్సర్న్డ్ అబౌట్ హెల్పింగ్ అదర్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫెదరింగ్ హిజ్ ఓన్ నెస్ట్. సో తన గురించి ఆలోచించుకోకుండా ఇతరులకు సహాయం చేస్తూ ఉంటాడు. ఫెదరింగ్ హిజ్ ఓన్ నెస్ట్ అంటే అర్థం ఏంటి, దాని మీనింగ్ కాదు. డెకరేటింగ్ హిజ్ ఓన్ హౌస్ కాదు, కేరింగ్ ఫర్ ఆల్ సెల్ఫ్లెస్లీ కాదు, హెల్పింగ్ అదర్స్ టు బికమ్ రిచ్ కాదు, మేకింగ్ హిమ్సెల్ఫ్ రిచ్. సో అతను సంపాదన దాచుకోకుండా వేరే వాళ్ళ కోసం ఖర్చు పెడతాడు కాబట్టి మేకింగ్ హిమ్సెల్ఫ్ రిచ్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్స్ అడిగాడమ్మా. సర్కమస్టెన్సెస్ సిఈఎస్ రావాలి. సో డిప్రిషియేషన్ మనకి కరెక్ట్ సెంటెన్స్, కరెక్ట్ అది. డిఫెండెంట్ డిఏఎన్టీ రావాలి. కాన్సైన్మెంట్ ఎస్ఐజిఎన్ ఎంఏఎన్టీ రావాలి. ఇది మనకి కరెక్ట్ సెంటెన్సెస్. ఇవన్నీ రాంగ్ సెంటెన్సెస్. ఇక్కడ ఏ ప్లేస్లో, ఈ ప్లేస్లో ఏ రావాలి, ఇక్కడ ఎస్ ప్లేస్లో సి రావాలి, ఇక్కడ జిఎన్ రావాలి. సో డిప్రిసియేషన్ ఒకటే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద డాష్ ఫాల్స్ ఆన్ మిడిల్ సిలబల్ ద యాక్సెంట్. ఇక్కడ ఏమవుతుందంటే ద యాక్సెంట్ ఫాల్స్ ఆన్ ది మిడిల్ సిలబల్. సో అంటే మనం ఏదైనా ఒకటి సెంటెన్స్ మాట్లాడేటప్పుడు యాక్సెంట్ అనేది మనకి మిడిల్ సిలబల్గా ఉంటుంది అనేది మనకి ఇక్కడ అర్థం వస్తుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద వర్డ్ వితౌట్ సైలెంట్ లెటర్. సో ఇక్కడ వీటిలో సైలెంట్ లెటర్స్ ఏమున్నాయో చూడమ్మా. క్రిసెంట్, ఇక్కడ సి సైలెంట్, క్రిసెంట్లో సి సైలెంట్ అమ్మ. పనోరమా, అందుకని ఇదే కరెక్ట్ ఆన్సరు. వెన్స్డే, ఇక్కడ డి సైలెంట్ అమ్మ. బ్రెత్, ఈ సైలెంట్ ఇక్కడ. సో కాబట్టి సైలెంట్ లెటర్లు ఏంటంటే పనోరమా. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్లోరల్ ఫామ్ మామూలుగా సాధారణంగా ఇలాంటివి వచ్చినప్పుడు మనకు ఫస్ట్ ఏదైతే సెంటెన్స్ ఉంటుందో దానికే ఎస్ రాస్తాం. కమాండర్స్ ఇన్ చీఫ్ అని రాస్తాం. సో మనకి ఇదే కరెక్ట్ అవుతుంది. సో కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్. అంతేగాని కమాండర్స్ ఇన్ చీఫ్స్ 2 చోట్ల వచ్చింది. కమాండర్ ఇన్ చీఫ్స్ ఇక్కడ రాదమ్మా. కమాండర్ ఇన్ చీఫ్ అంటే సింగులర్ ఇది. సో కాబట్టి మనకు ఆప్షన్ 1 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఈజ్ ద ఓల్డెస్ట్ కాదు, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అంటే ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి అలాంటివని అర్థం వస్తుంది. వన్ ఆఫ్ ది అన్నామంటే ఎప్పుడంటే అలాంటివి ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయని. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ద వరల్డ్. దిస్ ఈజ్ అ సూపర్లేటివ్ డిగ్రీ. దిస్ ఈజ్ ద సూపర్లేటివ్ డిగ్రీ. సో దీన్ని మనం పాజిటివ్ డిగ్రీలో కానీ కంపారిటివ్ డిగ్రీలో కానీ రాయాలి. పాజిటివ్ డిగ్రీలో రాస్తే యాజ్ ఓల్డ్ యాజ్ రావాలి. యాజ్ ఓల్డ్ యాజ్ రావాలమ్మా. ఓల్డర్ అని రావాలి. ఒకవేళ కంపారిటివ్ డిగ్రీలో ఉంటే ఓల్డర్ అని వస్తుంది. వన్ ఆఫ్ ద అని అన్నామనుకోండి అమ్మా. వన్ ఆఫ్ ద అన్నామనుకోండి మనకి మెనీ అదర్ రావాలి. ఎందుకంటే నో అదర్ అని వచ్చిందనుకోమ్మా. మెనీ అదర్, నో అదర్ అని వచ్చిందనుకో దానికంటే ఇంకా వేరేది ఏది లేదని. సో కాబట్టి మెనీ అదర్ అనేది రావాలి. యాజ్ ఓల్డ్ యాజ్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకి సెంటెన్సెస్ ఏమి ఇచ్చాడు చూద్దాం. ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ వాల్డర్ టు మెనీ అదర్ సివిలైజేషన్స్ అనేది రాదు కదమ్మా, కాదు. నెక్స్ట్, మోస్ట్ అదర్, మెనీ అదర్ అని రావాలి. మోస్ట్ అదర్ అనేది రాకూడదు. మెనీ అదర్ అని చెప్పుకున్నాం కదా. యాజ్ ఓల్డ్ యాజ్ అని ఎప్పుడైతే వచ్చిందో ఇది సింపుల్ కాబట్టి పాజిటివ్ డిగ్రీ. ఇది పాజిటివ్ డిగ్రీ అయినప్పుడు మోస్ట్ అదర్ సివిలైజేషన్స్ కాదు, మెనీ అదర్ సివిలైజేషన్స్ అని రావాలి. ఒకవేళ అక్కడ వన్ ఆఫ్ ది లేదనుకోమ్మా, నో అదర్ వస్తుంది, మెనీ అదర్ రావాలి. నెక్స్ట్, ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఓల్డ్ దాన్, ఈజ్ యాజ్ ఓల్డ్ యాజ్ రావాలి. ఈజ్ ఓల్డ్ అనేది రాదు, ఇలా దాన్ అనేది రాదు, ఓల్డర్ దాన్ అనేది రావాలి. చూడండి, ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఓల్డర్ దాన్ మోస్ట్ అదర్, ఇక్కడ మోస్ట్ అదర్ రావాలి. ఇది కంపారిటివ్ డిగ్రీ. ఓల్డర్ దాన్ మోస్ట్ అదర్ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్ అంటే పాజిటివ్ డిగ్రీలోనేమో మనకి మెనీ అదర్ రావాలి.
కంపారిటివ్ డిగ్రీలోనేమో మోస్ట్ అదర్ సివిలైజేషన్ రావాలి. సో ఈజ్ ఓల్డర్ దాన్ రావాలి, ఓల్డ్ వచ్చింది కాబట్టి ఇది తప్పు. సో కాబట్టి ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ ఓల్డర్ దాన్ మోస్ట్ అదర్ సివిలైజేషన్స్ ఇన్ ద వరల్డ్. సో మిగతా సివిలైజేషన్స్ కంటే ఇది కూడా ఓల్డర్ సివిలైజేషనే అని చెప్తున్నాడు అనమాట. సో కాబట్టి ఆప్షన్ 4 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. కంపారిటివ్ డిగ్రీ కరెక్ట్గా ఉంది కాబట్టి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ as సెకండ్ లాంగ్వేజ్ ఫ్రమ్ క్లాస్ 1 ఇన్ తెలంగాణ బోర్డ్ స్కూల్ ఫ్రమ్ దిస్ అకాడమిక్ ఇయర్. ఏ అకాడమిక్ ఇయర్ నుంచి అడుగుతున్నారు? 2011-12 2011-12 నుంచి మనకైతే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఏ జనరల్ సర్వీస్ లిస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్. జనరల్ సర్వీస్ లిస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్. సో ఇంగ్లీష్ వర్డ్స్ని ఏమంటారంటే జనరల్ సర్వీస్ లిస్ట్ అనేది మోస్ట్ ఫ్రీక్వెంట్ వర్డ్స్. జనరల్ కాబట్టి మోస్ట్ ఫ్రీక్వెంట్ వర్డ్స్ ఇన్ రిటర్న్ టెక్స్ట్లో ఉన్న వాటిని మనం జనరల్ సర్వీస్ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అంటాం. సో కాబట్టి ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. ఇవి ఇంగ్లీష్ పెడగాజీకి సంబంధించి. ద రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సౌత్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు. సో బెంగళూరులో ఉంటుంది రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సౌత్ ఇండియా, ఇది బెంగళూరులో ఉంటుందమ్మ. నెక్స్ట్, ఇన్ ఇంగ్లీష్ SOS అప్రోచ్ అంటే స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యుయేషనల్ అప్రోచ్. SOS అప్రోచ్, స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యుయేషనల్షిప్ అప్రోచ్. SOS అప్రోచ్ అంటే ఏంటని అడిగాడు. సో స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యుయేషనల్షిప్ అప్రోచ్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ అనేది స్కూల్ లెవెల్ అసెస్మెంట్ అమ్మ. స్టేట్ లెవెల్ కాదు, నేషనల్ లెవెల్ కాదు, CCE అనేది స్కూల్ లెవెల్ అసెస్మెంట్. కాబట్టి ఆప్షన్ 2 మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ పేపర్లో లాస్ట్ క్వశ్చన్ ఇది. మెకానిక్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఇన్ స్పీకింగ్ స్కిల్స్ డస్ నాట్ ఇంక్లూడ్ ద ఫాలోయింగ్. స్పీకింగ్ అన్నాడమ్మ, చూడండి ఒకసారి. దీనికి మనకి ఏం అవసరం లేదు. స్పీకింగ్ మాట్లాడేటప్పుడు మనకి అవసరం లేనిది. మాట్లాడేటప్పుడు ప్రొనౌన్సియేషన్ అవసరమే కదా, గ్రామర్ కూడా అవసరమే కదా, వొకాబులరీ అవసరమే, కానీ స్పెల్లింగ్ అవసరమా? మనం మాట్లాడేటప్పుడు మాట్లాడతాం కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెకానిక్స్ అనే ఉంది, మెకానిక్స్ అని చదువుతాం కానీ స్పెల్లింగ్ చదువుతామా? MECHENICS అని. కాబట్టి స్పెల్లింగ్ అవసరం లేదు మాట్లాడేటప్పుడు. కాబట్టి ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అవుతుందమ్మా. ఇవి 30 బిట్స్ ఇంగ్లీష్ పేపర్కి సంబంధించినవమ్మ. 30 బిట్స్ అయితే మనం సాల్వ్ చేయడం జరిగింది. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే GNV కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసి ఎవరైనా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకైతే వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి అమ్మ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.